Welcome to the meditation. Today we are uh, today we are dealing with the I am the light of the world, the మూడవ రెండవ మాట. ఈ రెండవ మాట ఆ, ప్రభు తను గురించి తను ఎవరునో లోకమునకు తెలియచేయుటకు ఆయన చేసిన ప్రయాసం. చక్కటి మాట మొదలు చదువుకుందాం. కాగా యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. కాగా మీ పాపములలో నుండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. ఈ మాట చూడండి. నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల విశ్వసించని ఎడల నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల ఆయనని ఆయన అంటే ఎవరు? తండ్రి అయిన దేవుని కదా. చిన్న మీరు పాపములోనే ఉండి చనిపోదని వారితో చెప్పారు. కాబట్టి వారు నువ్వెవరు అని ఆయన అడగగా యేసు వారితో మొదట నుండి నేను మీతో ఎవడని చెప్పుచున్నానో వాడనే. ఇంత డైరెక్ట్ ఉందంటే నువ్వెవడమని. దిస్ ఇస్ ద బేసిస్ ఆఫ్ ఐఎమ్ సేయింగ్స్. యేసు ప్రభు తాను ఎవరో లోకానికి తెలియజేయడానికి, ముఖ్యంగా ఆ యూదులకు తెలియచేయడానికి, తాను జీవించున్నటువంటి ఆ కాంటెక్స్ట్ లో, ఆ సొసైటీలో దేవుడు తనను పంపించి ఉన్నాడని నేను జ్ఞాపకం చేసుకుందాం మొన్న మనం కదా, ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ లో. పంపినవాడు నేనేనని, నేను దేవుని కుమారుడనని, దేవునితో సమానంగా ఉన్నవాడునని, సృష్టికర్తనని, అద్వితీయ కుమారుడని తాను చాలా కష్టపడి ఆ ప్రజలకు తెలియచేస్తున్నారు. కానీ బైబుల్ ఆయన పుట్టినప్పుడు ఆయన తన స్వకీయులు వచ్చిన కానీ వారు ఆయనను అంగీకరించిన సొంత ప్రజలు వారు అంగీకరించలేని పరిస్థితి. ఈవెన్ టుడే దట్ ఈస్ ద సేమ్ సిచ్యువేషన్. ఈవెన్ టుడే దో దేర్ ఆర్ క్రిస్టియన్స్ ఇన్ లెబనాన్ అండ్ దేర్ ఇస్ క్రిస్టియన్స్ ఇన్ ఇజ్రాయెల్. The Christian population is there, but Jews still were waiting for the Messiah. ఈ 8వ అధ్యాయం 12వ వచనంలో మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడువక జీవ వెలుగును ఉండునని వారితో చెప్పాను. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నన్ను వెంబడించువాడు మరణంలో కాకుండా జీవంలో ఉంటాడు, అనగా వెలుగులో ఉంటాడు, జీవంలో ఉంటాడని చెప్పాడు. వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ సేయింగ్? ఏంటి ఈ కాంటెక్స్ట్? మంచిగా వినండి. ద కాంటెక్స్ట్ ఆఫ్ సేయింగ్ ఈజ్ ఈయన బోధిస్తున్నట్టు, యేసు ప్రభు బోధిస్తున్నటువంటి బోధ సో చాలా డిసగ్రిమెంట్స్ అమాంగ్స్ ద జ్యూస్ జరుగుతూ ఉంది. అనగా వారు ఈయన బోధను, యేసు ప్రభు యొక్క బోధను అంగీకరిస్తలేదు. దెర్ ఇస్ కన్ఫ్యూజన్ అమాంగ్ దెమ్ బికాస్ దే ఆర్ ఫెడ్ విత్ ది జూయిష్ ఐడియాలజీ. యెహోవాయే దేవుడు, కుమారుడు ఏం లేదు, మెస్సియా వస్తాడు అంతే. అటువంటి వాళ్ళు ఉన్నారు ద జ్యూస్. వాళ్ళు అసలు ఈయన ఎవరు, ఈయన ఏం చెప్తున్నాడు, ఏమైతుంది అని సమాజంలో అప్పటికే ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి దైవ సంబంధమైన లేదా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి యావత్తు అక్కడ ఉంది కనుక, అధికారులు ఉన్నారు కనుక, మతపరమైన అధికారులు ఉన్నారు కనుక వాళ్ళంతా కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. దే ఆర్ అనేబుల్ టు యాక్సెప్ట్. కన్ఫ్యూజన్ ఉంది, డిసగ్రిమెంట్స్ ఉన్నాయి. ఏం చెప్తున్నాడో ఏమైతుందో ఎవరికేం తెలియదు. ఇది చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం, దయచేసి బైబిల్స్ తెరిచి పెట్టండి, 52వ వచనం. యోహాను 6. యూదులు ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున వారు ఈయన శరీరం, నా శరీరం తిందా అంటే అక్కడ ఏమంటాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగకపోతే మీరు రాలేరంటే ఇది ఎట్లయితుంది? ఐ వాంట్ టైమ్ టు టెల్ యూ వాట్ ఇస్ ద కన్ఫ్యూజన్ గోయింగ్ ఆన్ కదా. 61వ వచనం అక్కడి మళ్ళా. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి, శిష్యులు కూడా కొనుక్కుంటున్నారు, శిష్యులు కూడా కొనుక్కుంటూనే ఉన్నారు. ఏం చేయాలి ఏంటి? 66వ వచనం అక్కడ 66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. అక్కడి నుంచి ఆయన శిష్యులు ఆగిపోయి ఎన్నడూ కూడా ఆయన వెంబడించలేని పరిస్థితి. అంటే ద కన్ఫ్యూజన్ ఈస్ గోయింగ్ అమాంగ్ ద జ్యూస్.
That is the context in which Jesus is saying, I am the bread of life. Jesus is saying, I am the light. ఈయనెవరు, ఏం మాట్లాడుతున్నాడు? నజరేయుడని మనకు తెలుసు, కానీ ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎట్లా అనే ఆలోచన అక్కడ జరుగుతూ ఉంది. కన్ఫ్యూజన్ ఉంది అంతా. 7వ అధ్యాయం 12వ వచనం. 7వ అధ్యాయం అయితే 12వ వచనం. మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. మరియు జన సమూహంలో ఆయన గురించి గొప్ప సనుగు పుట్టాడు. అంటే ఇదే విభేదం మాట. ఏంది, ఏం మాట్లాడుతున్నాడు? దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. ఏమైతుంది, ఏమైతుంది? 13వ అధ్యాయం 30వ వచనం. 13వ అధ్యాయం. యా. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ. వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లెను, ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, 13వ వచనం. 7:13వ వచనం. సారీ, 7వ అధ్యాయం 13వ వచనం. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడును బహిరంగముగా మాటలాడలేదు. అంటే యూదులకు ఆయన గురించి ఎవరు బహిరంగంగా మాట్లాడకుండా 30వ వచనం అంటాడు. అందుకు వారు ఆయనను పట్టుకొని యత్నం చేశారు, కానీ ఆయన గడియ ఇంకా రాలేదు కనుక ఎవరు ఆయన పట్టుకోలేదు. కన్ఫ్యూజన్ ఇస్ గోయింగ్. ఇది ఐఆమ్ సెయింగ్. సో ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎవడవని అడుగుతున్నాడు ఒక దిక్కు, నేను ఎవడనని చెప్తున్నాను, నేను ఆయననే అని చెప్పి చాలా సర్కాస్టిక్ ఆన్సర్ చెప్తాడు. నేను నా తండ్రి నేను ఏకమై ఉన్నాము కనుక మేమిద్దరమే తిరిగి సాక్ష్యం అని చెప్తున్నాడు. ఆ కింద 8వ అధ్యాయంలో చదువుకుంటూ వస్తే అంత ఆ కన్ఫ్యూజన్ లో నువ్వు ఎవడమంటే నేను ఎవడనని చెప్తున్నాను, ఆయన ఏమని చెప్తున్నాడంటే నేను దేవుడని, తండ్రి అయిన దేవుడని. ద కాంటెక్స్ట్ ఈస్ ఇన్ దిస్ కన్ఫ్యూజన్. రెండవ కాంటెక్స్ట్ లో రెండో భాగం. ఆ మీద భాగం చూస్తే అడల్ట్రస్ ఉమన్, వ్యభిచారి అయినటువంటి ఆ స్త్రీ. వ్యభిచారం చేసిన ఆ స్త్రీని తీసుకుని వచ్చి ఆ యూదులు, వాళ్ళ ధర్మశాస్త్రంలో ఉంది ఏంటంటే వ్యభిచారంలో పట్టుబడితే రాళ్ళతో కొట్టమని ఉంది. సరే, అక్కడ ఒక విచిత్రమైన సంగతి, ఎవరు పట్టుకుని వచ్చాడు అక్కడికి? ఆ స్త్రీని మాత్రం పట్టుకుని వచ్చాను కొట్టడానికి, చంపడానికి. మరి పురుషుడేడు అక్కడ? ధర్మశాస్త్రానుసారంగా పురుషుడు కూడా ఉండాలి, ఇద్దరు పట్టుకురావాలి. కానీ ఆమెను మాత్రం పట్టుకుని వచ్చారు. కానీ దేశంలో గమనించి ఏం చేశాడంటే, ఆయన అక్కడ కూర్చొని కింద రాశాడు ఏమని, మీలో పాపం చేయని వాడు మొదట రాయే ఇవ్వన్నాడు. ఒక్కడు కూడా లేడు అక్కడ. సో గాడ్ అంటే దేవుడు అక్కడ ఏం చేశాడంటే వారిలో ఉన్న పాపం స్థితిని వారికి చూపించి వారు ఆ స్త్రీని ఏమి చేయకుండా వెళ్ళిపోవడానికి కారణమైన అంటే ఉద్దేశం అక్కడ ఏంటంటే, మీరు పాపము చేసేవాడు పాపము చేసిన వారిని శిక్షించే అధికారం లేదు. A sinner has no right to go and accuse and kill a sinner. కనుక అక్కడ బోధించినటువంటి ఆ కాంటెక్స్ట్ ఏం చేస్తుందంటే, పాపములు క్షమించబడ్డకు దేవుని కుమారుడికి మాత్రమే అధికారం ఇవ్వబడి, దేవునికి అధికారం ఇవ్వబడింది. కనుక ఆయన ఏమంటాడంటే, వాళ్ళు పాపము చేయలేదు, చేసిన వారు కనుక నిన్ను క్షమించి వెళ్ళిపోయారు. తలెత్తి చూస్తారు, వాళ్ళు లేరంటాడు, అందరూ వెళ్ళిపోయారు అంటాడు. నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను, వెళ్ళిపో అనే ఒక మాట ఏమంటాడంటే, నీవు ఇక పాపము చేయకుండా వెలుగులోనికి జీవించుము అనే మాట తర్వాత చూస్తాం మనం. అది పాపములో ఉన్నవాడు పాపిని శిక్షించే అధికారం లేదు. ఇది చాలా చాలా క్లిష్టమైనటువంటి ఆలోచన. మనకి న్యాయపతులు ఉన్నారు, మరి ఇప్పుడు జడ్జెస్ ఉన్నారు. జడ్జి కోర్టులో జడ్జిమెంట్ ఇస్తాడు, పరిశుద్ధులా కాదు. మరి ఎట్లా? ఇక్కడ చూస్తే ఏమవుతుంది, వీళ్ళ పాపం చేయని వాడు మొదటి రాయమన్నాడు. దేవుడు యేసుప్రభువు ఏం చేశాడు, అక్కడ ఉన్నటువంటి తప్పుని ఎత్తి పట్టుకొని అక్కడ పురుషుడిని తీసుకుని రాలేదు, శ్రీనివాసం. అక్కడ ఉద్దేశం ఏంటంటే ఈయన పట్టుకోవాలని, ఈయనను ఎట్లయినా చేసి చెరపట్టాలి, చంపబడాలని చెప్పి జరుగుతున్న కుట్ర ఆయన ఎరిగి ఆయన ఏం చేసిండు, చాలా తెలివిగా వీళ్ళు పాపం చేయని వాడు ఏమని చెప్పాడు.
రెండో అక్కడ ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే నేను కూడా నేను శిక్షించను, నేను క్షమిస్తున్నా అని చెప్తారు. దట్ ఈస్ వేర్ ఫోర్ లైట్ అనేది ఏంటిదంటే దేవుని ప్రత్యక్షతకు పాప క్షమాపణకు సూచన. God is showing what it is meant to be, is going to be meant to be light. లోకములకు వెలుగు అనే దానికి ఆ వెలుగు ఏంటిదంటే ఆ వెలుగులో దేవుని ప్రత్యక్షత ఉంది, ఆ వెలుగులో క్షమాపణ ఉంది, ఆ వెలుగులో ఎటువంటి దుర్నీతి లేదు, ఆ వెలుగులో ఎటువంటి ఇమ్మొరాలిటీ లేదు. కనుక ఆయన క్షమించి ఆ బిడ్డకు క్షమాపణ దొరికింది. మూడవ కాంటెక్స్ట్ అంటే ఇది నేను చదివినట్టు చెప్తే ఎవరో పడుకొని గురుగొడుతున్నారు చూడండి. మూడవ కాంటెక్స్ట్ చాలా సిస్టమేటిక్ గా మనం మొదటి కాంటెక్స్ట్ చూస్తేనేమో కన్ఫ్యూజన్, రెండవ కాంటెక్స్ట్ చూస్తేనేమో అడల్టరస్ ఉమెన్, వ్యభిచారం చేసినటువంటి ఆ స్త్రీ. మూడవ కాంటెక్స్ట్ ఏంటిదంటే ఈ యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి పర్ణశాలల పండుగ జరుగుతుంది. పర్ణశాలల పండుగ. ఈ పర్ణశాలల పండుగలో దేవాలయంలో పెద్ద పెద్ద దీపాలు పెడతారు, పెద్ద పెద్ద దీపాలు. అక్కడికి ఆయన యేసుప్రభు వచ్చి పెద్ద పెద్ద దీపాలు పెడితే యేసుప్రభు వచ్చి అది చూసి ఏమంటాడంటే నేను లోకంలోకి వెలుగై ఉన్నా, మీరు దీపాలు ఏం పెడుతున్నారు గుడిలో? ద మ్యాన్ హూ ఇస్ హిమ్సెల్ఫ్ ఇస్ ద లైట్, వెలుగు కాక అని చెప్పినటువంటి దేవుడు మీ మధ్య ఉన్నాడు, సృష్టికర్త దేవుడే మీ మధ్య ఉన్నాడు. కనుక దేవుడు ఈ మాట జ్ఞాపకం, ఆ దీపాలు కాదండి, ఇదిగో వెలుగు కాక అని చెప్పిన ఆ వెలుగుమయమైన దేవుడు, ఆ సృష్టికర్త ఈ మధ్య ఉన్నాడు. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ జీసస్ సేస్. అది చూసి పెద్ద పెద్ద దీపాలను చూసి నో 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 లిసన్ టు మీ, నేను ఎవరైనా చెప్పుచున్నాను, నేను వాడనే, నేను దేవుడను, దేవుని కుమారుడును, ఇదిగో మీ మధ్యకు వచ్చి ఉన్నాను, నేను పంపింపబడి ఉన్నాను, నశించిన దాన్ని వెతికి రక్షించకు నన్ను పంపించిన దేవుడు తండ్రి అయిన దేవుడు, అద్వితీయ కుమారుడుగా నేను మీ మధ్యకు వచ్చాను, ఒక పాపను మోసుకొని పోవటకు వచ్చిన దేవుని గొర్రెపిల్ల, నశించి దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన మనుష్య కుమారుడను, దేవుని కుమారుడను, దేవుడు అని చెప్తున్నాడు. కనుక ఆ దీపాలను చూసి ఏమంటాడంటే నో 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 ఐఎమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. ఏమంటాడండి? నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించు వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి నేను వారితో చెప్పాను. నన్ను వెంబడించిన వాడు చీకటిలో ఉండక జీవపు వెలుగు కలిగి ఉండను. ద లైట్ దట్ గివ్స్ లైట్, లైఫ్, ద లైట్ దట్ గివ్స్ లైఫ్. కనుక ఈ చీకటిలో ఉన్నటువంటి ఆ ప్రజలకు ఆ మాట జ్ఞాపకం ఏం చేస్తున్నాడంటే మనకేముందండి? యెషయా గ్రంథం 9వ అధ్యాయం, చీకటిలో నడుచున్న ప్రజలు గొప్ప వెలుగును చూడబోతున్నారు. సో ఇక్కడ మనం వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్. సో రెండు ఉన్నాయి ఇక్కడ, చీకటి ఉంది, వెలుగు ఉంది. వాట్ ఈస్ ద కాంట్రాస్ట్ టు లైట్? డార్క్నెస్. వాట్ ఈస్ ద కాంట్రాస్ట్ టు డార్క్నెస్? ఈస్ లైట్. మొదట ఈరోజు చీకటి అంటే ఏదో చూద్దాం. ఇది సిస్టమేటిక్ గా మనం పోతాం, దయచేసి గమనించండి. కాంట్రాస్ట్ టు లైట్ ఈస్ డార్క్నెస్. సో వీఆర్ డీలింగ్ విత్ ద డార్క్నెస్ ఫస్ట్. వాట్ ఈస్ డార్క్నెస్? వాట్ ఈస్ డార్క్నెస్? డార్క్నెస్ రిప్రజెంట్స్ ద ప్రెజెన్స్. నేను ఒక 4-5 చెప్తాను మంచిగా. ప్రెజెన్స్, సిన్ అండ్ ఈవిల్. పాపము, దుష్టుడు. పాపము, దుష్టుడు. రెండవది దేవుని నుంచి ఎడబాటు. దేవుని నుంచి ఎడబాటు. దేవుడు లేని తత్వమే చీకటి. ఆబ్సెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు లేని తత్వమే చీకటి. ప్రజెన్స్ ఆఫ్ ఇమ్మొరాలిటీ. నైతిక విలువలు లేని, ఎథికల్ గా నైతికంగా ప్రవర్తించలేని తత్వ స్వభావం చీకటి. ఆధ్యాత్మిక గుడ్డితనం. ఆధ్యాత్మిక గుడ్డితనం అలా చెప్తాను. డార్క్నెస్ పాయింట్స్ ప్రెజెంట్స్ అండ్ పాయింట్స్ టు
పాపము, దుష్టుడు, దేవునితో వేరు చేయబడినటువంటి విధానం, దేవుడు లేనినటువంటి జీవిత విధానం, నైతిక ఆధ్యాత్మిక గుడ్డితనం. అందుకే యోహాను పత్రిక యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం ఏమంటాడు? వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహించలేదు. 5వ వచనం. వెలుగు చీకట్లో ప్రకాశించున్నది, కానీ ఆ చీకటట వెలుగును గ్రహింపకుండెను. బికాజ్ దానికి గుడ్డితనం ఉంది, గ్రహించే జ్ఞానం లేదు, కన్ఫ్యూజనే, ఇంగ్లీష్ ఏమంటే డిస్పేర్, అయోమయం. ఇది పాపమునకును, దుష్టునికి దుస్తత్వమునకును, దేవుని లేని హృదయంలో దేవుని లేని తత్వమునకును, దేవుని నుంచి వేరు చేయబడినటువంటి స్వభావమునకు సూచనగా ఈ చీకటి చెప్పబడుతూ ఉంది. అదే కాదు సుమి. అండ్ చీకటి is also a symbol, listen my words, it's a symbol of rejection of God. దేవుని తృణీకరించినటువంటిది, వ్యతిరేకించేది, క్వైట్ ఆపోజిట్ టు ద లైట్ అండ్ గాడ్ అండ్ గాడ్స్ కింగ్డమ్. అండ్ ఇట్ రిజెక్ట్స్. ఈ రిజెక్షన్ గురించి చదువుతుంటే నాకు భలే అంటే విస్మయం కలిగింది. చాలాసార్లు జరగగా నేను గ్రహించలేదు. మనం యూదా గ్రంథం జూడ్ 1వ అధ్యాయం, యూదా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం నుంచి చూడండి. కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురతకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఈ సంగతులని తీర్పు తీర్చుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. They have rejected everything. ఇంకరండి. ఈ సంగతులని మీరు ముందటనే ఎరిగి ఉన్నను. నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయినను వారిని తరువాత నాశనము చేసెను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారంగానే సోదమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వల్లనే వ్యభిచారం చేయుచు పరశరీరాను సారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతంగా ఉంచబడెను. 13 అటువలే 13 డైరెక్ట్. వీరు నిర్భయముగా నురుగు వెలగకు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. These are the people, the nature of these people who reject God. టోటల్గా. అంటే వీళ్ళ స్వభావం ఏంటంటే they think that they totally reject the light in their lives. So they reject God. అంటే వీళ్ళు ఎవరంటే డార్క్నెస్, పాపము, దుష్టుడు, దేవుడితో వేరు చేయబడిన వారు, దేవుడు లేని తత్వం కలిగిన జీవితం వారు, నైతిక ఆధ్యాత్మిక గుడ్డితనం కలిగిన వారు, దేవుడిని వ్యతిరేకించేవారు. వీరు ఆ 4 to 13 ఇదని పెరుకుపోయేది మొత్తం 4 మొత్తం టోటల్ అంతా. దాన్ని ఒక మాటలో చెప్పాలంటే దే రిజెక్ట్ గాడ్. రెండవది నేను ఒక 4-5 చెప్తా కరెక్ట్గా, ఎందుకంటే మనం లైట్ చేసినప్పుడు మళ్ళీ మీరు నాకు మాట్లాడుతున్నప్పుడు ఇది మీకు అర్థం గుర్తుకు రావాలి. డార్క్నెస్ ఈజ్ నాట్ ఓన్లీ రిజెక్షన్ బట్ ఈజ్ ఆల్సో సింబల్ ఆఫ్ సిన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. ఇంతకుముందు సిన్ అని చెప్పాను, పాపం యొక్క ఎఫెక్ట్. ఇంగ్లీష్ తెలుగులో ఏమంటే ఎఫెక్ట్ అంటే ప్రభావం,
Darkness is a symbol of sin, and it affects and its effect. Now, that means పాపము వలన పారిపోవడం ఉంటుంది అన్నట్టు. తీయండి యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. వారి క్రియలు ఏమైనాయి? చెడ్డవైనందున. సో చెడ్డ పనులు అంటే చెడ్డవైన చేసిన వాడు ఏం చేస్తాడు? దేని ప్రేమిస్తాడు? చీకటే ప్రేమిస్తాడు, వెలుగులోనికి రాడు. వెలుగులోనికి రావడం అంటే పశ్చాత్తాపం. సో డార్క్నెస్ పాయింట్స్ టు ఈవిల్, చెడ్డవి, దుష్టత్వమునకు సూచనగా ఉంటాయి. నాట్ ఓన్లీ దుష్టత్వం అండి, అంటే వికెట్నెస్ అంటే దుష్టత్వం కదా. ఎంత దుష్టత్వం అంటే ఇంకొకటి సఫర్ అవుతుంటే వీడు సంతోషపడుతుంటారు అనమాట. అవి చెడ్డవి కనుక వారు చీకటిలో ఉంటారు, వెలుగులోనికి రారు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 13-14 వచనాలు. అట్టివారు చీకటి త్రోవలలో నడచవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. మీరు ఎవరంటే రన్ అవే ఫ్రమ్ ది రైట్. ఎట్టివారట 12వ వచనం, అది దుష్టుల మార్గం అనగా దుష్టుల మార్గం నుండి మూర్ఖముగా మాట్లాడే వారి చేతుల నుండి నేను రక్షించును. అట్టివారు ఎవరు? మూర్ఖముగా మాట్లాడేవారు, దుష్టులు. అటువారు చీకటి త్రోవలలో నడవాలని యథార్థ మార్గంలో విడిచిపెట్టేవారు. దిస్ ఇస్ వీ కెన్ రిలేట్ టు అవర్ ఓన్ సెల్ఫ్స్. చక్కగా చెప్తున్నాను చూడండి. దుష్టుల మార్గం నుండి మూర్ఖముగా మాట్లాడే వారి చేతిలో నేను రక్షించును. ఎట్టివారు దుష్టులు, మూర్ఖంగా మాట్లాడేవారు, చీకటి త్రోవలో నడవలేదు యథార్థ మార్గం నుంచి. దే నెవర్ కమ్ ఇన్ టు ది లైట్. దే ఆల్వేస్ గో అండ్ లివ్ ఇన్ ద డార్క్నెస్ బికాస్ దే హ్యావ్ దర్ ఓన్ ప్రయారిటీస్. మూర్ఖంగా మాట్లాడతారు, దుష్టత్వం కలిగి ఉంది. దెర్ ఇస్ నో గుడ్నెస్. ఏమంటాడు ఇంకోటి? కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించెదరు. ఎందుకని? కీడు చేయ సంతోషించుదురు. ఎవరికి ఏం హాని చేయాలన్నా దే టేక్ ప్రైడ్ ఇన్ బ్యాడ్నెస్. దుష్టత్వమునందు గర్వపడతా ఉంటారు, సంతోషపడుతుంటారు. అదే కాకుండా ఏమంటాడు తెలుసా? అతి మూర్ఖులు ప్రవర్తన యందు ఉల్లసించెదరు. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ టు సల్మా. మనం అనుకున్నప్పుడు వారు చేసిన తప్పులో వారు ఉల్లసించారు, అతిశయపడ్డారు, గర్వపడ్డారు. నిజమే. వన్ ఆఫ్ ద సిన్స్ ఆఫ్ సొదొమ గొమొర్రాలో దేవుడు దిగి వచ్చి కావాలని దహించుటకు కారణం ఇది. వన్ ఆఫ్ ద థింగ్స్. మూర్ఖత్వంలో, దుష్టత్వంలో వారు సంతోషించి ఉల్లసించినారు, కనుకనే వారు దహించబడ్డారు. నేను లోకమునకు వెలుగైన ఎందుకు చెప్తున్నానంటే ఈ చీకటి స్థితిని చూస్తున్న దేవుడు అక్కడ నువ్వెవడమని అంత చెప్పినా నువ్వెవడమని అడుగుతున్నారు వాళ్ళు. వారి కళ్ళు మూసుకొని పోయి వారి బుద్ధిహీనతలో మూర్ఖ స్థితిలో చేర్చబడిందని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడే 4:19 వచ్చిన అక్కడే చూడండి. సామెతలు 4:19, భక్తిహీనుల మార్గము గాఢాంధకారము, తాము దేని మీద పడలేదు వారికి తెలియదు. వాళ్ళు ఎక్కడికి పోతుందో వాళ్ళకి అర్థమే కాదు. దాని ఎఫెక్ట్, సీన్ యొక్క ఎఫెక్ట్ ఎంతంటే వీడు గాఢాంధకారం చీకట్లో ఎడిపోతుండో అని తెలియదు. అని కళ్ళు మూసుకపోయినాయి కదా. ఏం చేస్తుందో నాకు తెలియదు. ఎగ్జాంపుల్, కోల్కతాలో ఆ డాక్టర్ అమ్మని చంపేసిన విధానం చూడండి. కోల్కతాలో ఆ డాక్టర్ అమ్మని చంపేశారు. ఎంత భయంకరంగా చంపారండి. గాఢాంధకారంలో ఉన్నాడు, ఎక్కడ పోతున్నావు అని తెలియదు. అని కళ్ళు మూసుకుపోతాయి, బుద్ధి మందగిస్తుంది, చీకటమయమై నల్లగా మార్చబడుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. వద్దన్న పని ఆదాము చేసినప్పుడు ఏం జరిగింది తెలుసా మీకు? మొదట వెలుగుమయమైంది ఆయనలోకి వెళ్ళి. ఏ వెలుగైతే దేవుని మహిమను కనపరిచిందో ఆ వెలుగు అందులోకి వెళ్ళిపోయింది. పోగానే అతని హృదయము నల్లబారింది. దేవుని ఆత్మపై అనగా దేవుని స్వరూపై ముసుగువేయబడి దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. మూడవది, దేవుని నుంచి వేరు చేయబడి పారిపోయాడు. అతనిలో ఉన్న దైవ సంబంధమైన దేవుని చిత్తము విల్ హాస్ బీన్ డార్కెండ్.
స్వభావమునకు అనగా ముసుగు వేయబడి ఉంది. దేవుడు ఆది యందు తను ఏ కుమారుని చేసి తన నాశకరంలో ఊదినటువంటి ఆ జీవాత్మకు పూశారు. అది జీవించు ఆత్మగా ఉండక మరణాన్ని సంక్రమించుకుంది. అది దేవుని ఆత్మకు మరణం లేదు. కానీ ఈ పాపపు యొక్క స్వభావం వలన చీకటి మానవుని జీవితంలో అములుకొని ఆ చీకటి యొక్క శాపమే మరణంగా మార్చబడి, మరణం చీకటి కనుక దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. డార్క్నెస్ సింబలైజెస్ సిన్ అండ్ ఇట్ ఎఫెక్ట్స్. అంటే ఏడికి పోతున్నావో తెలియదు, ఏం చేస్తున్నావు నీకు తెలియదు, ఏం చేస్తున్నావు నీకు తెలియదు. మూడవది, డార్క్నెస్ సింబలైజెస్ పాపము అనే చీకటి సమాధికి మరణానికి సూచన. చీకటి దేనికి సూచన? సమాధికి మరణం. సమాధి ఏంటండి? చచ్చిపోయినవని పెట్టాను. లోపటేముంటది? చీకటి ఉంటుంది. చచ్చిపోయినవానికి చీకటి ఉంటే ఏం లాభం, వెలుగుంటే ఏం లాభం? వాడు చచ్చిపోయితే చీకటితోటి. కానీ బ్రతికి ఉండగానే చీకటిలో చచ్చిపోయినంత శ్రమపడు ఆలోచన చేయడం ఒకటి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం తీయండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. బాధ వేదన చూడండి, దుఃఖమైన బాధ చూడండి. ఎవరు? యోబుది. నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు, అంటే బయటకు రాలేదు, రాజాలని దేశమునకు, అంధకారం మరణాంధకారం వల్ల దేశమునకు, కటిక చీకటి అయి గాఢాంధకారమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలిగే చీకటిగా గల దేశమునకు వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పనిల్లున్నట్టు నన్ను విడిచి నా జోలికి రాకడు. ఎంత భయంకరమైన మాటలు ఇవి. అంటే ఎంతగా జారిపోయి ఉన్నాడు చూడండి, ఎంతగా దిగజారి ఉన్నాడు, ఎంతగా బాధలు ఆయన పొందుతున్న వేదన ఈ మాటల్లో చూడండి. నా దినములు కొంచెమే కదా. Sin takes you into the dark, into the suffering and the darkness. మనకందరూ తెలుసు అక్కడ ఏముంటుందో, పండ్లు కొనుక్కుంటారు కదా, వేదన, దుఃఖం, మంట. ఈయన ఏం చేస్తున్నాడు చూడండి. నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలకి రాజాలని దేశమునకు, అంధకారం మరణాంధకారం దేశమునకు, కటిక చీకటి అయి గాఢాంధకారమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలుగు చీకటి కాగల దేశము నేను వెళ్ళక ముందు కొంతసేపు నన్ను తెప్పరిల్లున్నట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండము. His prayer, God to leave him. And such is the pain and suffering of the darkness. నిజమే, it symbolizes death and pain and the grave. ఆ సమాధిలో ఉన్నటువంటి ఆ బాధ, సమాధిలోకి వెళ్తున్న అంటే మరణానికి బాధ. ఇంకోటి కూడా చూద్దాం, బికాజ్ వీ హ్యావ్ టైం. మెల్లగా చేద్దాం, ఈరోజు ఓన్లీ డార్క్నెస్ చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. 8:12. రాజ్య సంబంధులు రాజకుమారులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండునని మీతో చెప్పుచున్నాను అనెను. రాజ్య సంబంధులు అంటే ఎవరో తెలుసా? పవర్ మాంగర్స్. ఆ కిందకి ఇస్తాడు రెండో మూల భాషలో రాజ్యకుమారులు అంటే ఏంది? పవర్ ఓరియంటెడ్ పీపుల్ ఆర్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ద లైఫ్. సుఖ సంతోషంతో ఉన్నవారు, సుఖ సంతోషంతో ఉన్నవారు ఏం చేస్తారట? అక్కడ ఎక్కడ పోతారు? వెలుపటి చీకటిలోనికి త్రోయబడు. వెలుపలి చీకటిలోనికి. అక్కడ ఎక్కడున్నా అక్కడ మంట, ఏడుపు, దుఃఖం, బాధ, మరణముతో సమానమైన శ్రమ, మరణముతో సమానమైన శ్రమ. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నువ్వు మీతో చెప్పుచున్నాను.
వాట్ ఏ పెయిన్ఫుల్ సిన్ మేక్స్ యూ టు బతికి ఉండగానే చావును పొందిన శ్రమ, అనగా భయంకరమైన రోగంతో పొందే శ్రమ. అక్కడ చూస్తే యోబు అయ్యారని విడిచిపెట్టి నేను ఎక్కడికి పోతున్నావు నాకు తెలియదుగా అయిపోయింది. నేను ఆ చీకట్లోనికి వెళ్ళి అసలు ఏమి లేకుండా అయోమయ స్థితిలో, ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి, ఏం చెయ్యాలి నేను అనే పరిస్థితిలో ఉన్నాడు. ఇక్కడ చూస్తే క్లియర్గా చెప్తున్నాడు, అయ్యా రాజకుమారులారా, రాజ్య సంబంధులారా, అనుభవిస్తున్నవారు, ఆనందిస్తున్నవారు, సంతోషించి గంతులు నా ప్రాణమ తిరుగు త్రాగమని చెప్తున్నవారు అన్నారా, మీరు అక్కడ త్రోయబడతారు. ఏమంటున్నాడంటే చీకటిలో త్రోయబడి, వెలుపడి చీకటిలో త్రోయబడి ఉందరు, అక్కడ ఏడుపు పడుకులు అనగా నరకం అండ్ మరణం. ఇట్స్ షోయింగ్ ద డెత్ అండ్ ద గ్రేవ్ పెయిన్. ఎస్ మై డియర్ దేవుని గాడ్ చిల్డ్రన్, దావీదు కీర్తనలు 88 మొదటి 49:16 చూద్దాం. 49 దావీదు కీర్తనలు 49:16 వచనము నుండి. ఒక్కడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటేవని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవిత కాలం ఒకడు తన్ను పొగడుకొనినను, అతడు తన పితరుల తరమునకు చోరవలే, వారు మరి ఎన్నడూను వెలుగు చూడరు. ఘనత నుండి 16వ వచనం మళ్ళీ నేను చదువుతాను మంచిగా. ఒకడు ధన సంపన్నుడైనను వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. నువ్వు భయపడక జాగ్రత్త సుమి. అంటే ధనవంతుడు, ఘనత, వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట ఉండదు. నీకు నీవే మేలు చేసుకుంటూవని మనుషులు నిన్ను స్తుతించినను, నీ జీవిత కాలము నొకడు తన్ను పొగడుకొనినను, అతడు తన పితరుల తరము చేరవలెను, వారు మరి ఎన్నడూ వెలుగు చూడరు. With the darkness, I'm telling you the symbolism of darkness. నువ్వెంత బతికినా సరే, ఎంత వైడి చూడాలన్నా సరే, క్వీన్ ఎలిజబెత్ చనిపోయింది, ఏమైంది? He has been taken to her father Henry VI. Where is Henry? He is in the grave. పక్కనే పక్క పెట్టి ఆయన దగ్గర, ఆమెను కూడా అక్కడనే పెట్టారు. Where are they? ఇంత గొప్ప చెప్పుకుంటున్నాం, వేరి ఒక్కడు వాళ్ళ పితరులతో లేడు. చెప్పండి ఎవరు? యేసయ్యనే. ప్రపంచంలో సమాధులన్నీ మూయబడ్డ చీకట్లో ఉన్నాయి, కానీ యేసు సమాధి తెరవబడింది, అది వెలుగుమయము. హల్లెలూయా. ప్రపంచంలో ప్రతి సమాధి చీకట్లో ఉన్నది, మరణానికి సూచనగా ఉన్నది. యేసు ప్రభు సమాధి వెలుగునకును జీవమునకు సూచనగా ఉన్నది. వాడు వారి పితరులకు తీసుకుని వెళ్ళబడతాడు. వాడి ఘనత లేదు, వాడి డబ్బు లేదు, ఏమీ లేదు. రతన్ టాటా గారు చనిపోయారు, మన టాటా గారు చనిపోయారు. వేల కోట్ల ఆస్తి ఏడి? చీకటిమయమైన జీవితం. నీలో ఒకవేళ వెలుగు లేకపోతే, క్రైస్తవ విశ్వాసానికి ప్రతిరూపం ఏంటంటే, చీకటిలో ఉన్నా సరే బతికి ఉండగా యేసుక్రీస్తు అనే వెలుగు నీలోనికి వచ్చి పాపక్షమాపణ ద్వారా నీవు ఆయనలోని చేర్చబడి ఉంటే నీలో జీవం ఉంది కనుక వెలుగు నేను ఏమి చేయలేదు, చీకటి నేనేమి చేయలేదు. Because you are in the light, and you shall walk from the valley of shadow of death. గాఢంధకారపు లోయలోంచి నువ్వు బయటకు నడిచి ఉన్నావు గనుక, నీ పాదములకు దేవుని వాక్యం త్రోవగా ఉంది కనుక, వెలుగుగా ఉంది కనుక నువ్వు ప్రభువును చేరుకుంటావు. This darkness symbolizes death and grave. Fourth point. Darkness symbolizes ignorance of truth. సత్యమును గురించిన దానికి అవగాహన లేదు. ఇగ్నోరెన్స్, దాని గురించిన జ్ఞానం లేదు. ఇట్ రన్స్ అవే ఫ్రమ్ ద ట్రూత్. చూడండి దయచేసి, ఓపెన్ యువర్ బైబిల్స్. 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కనపరచు వార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము
ఈ యుగ సంబంధి అయిన దేవత అవిశ్వాసమైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగించే స్వార్థ అనే వెలుగు సత్యం అనగా దేవుని యొక్క సత్యం, క్రీస్తు సత్యము. ఈ సత్యాన్ని సువార్త క్రీస్తు. వాట్ ఈస్ ద గాస్పల్? గాస్పల్ ఇస్ నథింగ్ బట్ ద సన్ ఆఫ్ గాడ్ జీసస్. అల్టిమేట్ వర్డ్ ఫర్ సువార్త. సువార్త యొక్క పేరు ఏంటిదంటే యేసయ్యనే. I always tell you, it is not history. It is the gospel. It is the సువార్త. యేసు ప్రభు యొక్క సువార్త అది. యేసే. What does the gospel points to? It points to Jesus Christ. కనుక సువార్త అనే వెలుగు లేకుండా ఈ లోకమైన సంబంధమైనటువంటి అపవాది వారి కళ్ళ గుడ్డితనం కలిగజేసింది. కనుక దానికి ఏం తెలియదు, ఇగ్నోరెన్స్. బికాస్ దే డు నాట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాస్పల్. సువార్త గురించి వారికి జ్ఞానం లేదు కనుక అది గుడ్డితనం. దట్ ఈస్ వేర్ విగ్రహారాధనతో ఆ గుడ్డితనం కలుగుతుంది. యేసును కూర్చున్న వార్త ఎప్పుడైతే చెప్పబడుతుందో వారి గుడ్డితనం తడలిపోతుంది. ఎందుకంటే సువార్త వెలుగు వాళ్ళలో వచ్చింది కనుక వారు లోకాన్ని చూస్తున్నారు. ఇప్పుడు మనం ఏదో మోపుతున్నటువంటి కన్వర్షన్ అన్నటువంటి నింద ఏంటంటే సువార్త ప్రకటన కలిగినందుకు సువార్త వెలుగు గనక వారి చీకటమైన మనోనేత్రం తెలిసింది కనుక సువార్తలో ఉన్న వెలుగును చూచినప్పుడు వారు వెలుగును సంబంధులుగా వెలుగులోకి వెళ్తున్నప్పుడు వెలుగు బోధించిన వారిని క్రీస్తును తప్పు పట్టి నిందారోపణ జరుగుతున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. కనుకనే సువార్త అనేది మార్గం మాత్రమే, ఇది చరిత్ర కాదు సుమి. This is only the way, and it is the gospel of Jesus Christ. And what is gospel is nothing but Jesus. Jesus, the Son of God. Jesus, the second person of the Holy Trinity. Jesus, the God, the Creator. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. Who are these people in the darkness? ఎవరయ్యా ఈ యొక్క చీకట్లో ఉన్నవారు? చీకటి యొక్క మహిమ పరిస్థితి ఏంటంటే ఎవరు వీరు? కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వలని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అనగా ప్రభువుని ఎరగని వారు, ఈ ప్రభుని ఎరగని వారు అన్యజనులను ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంధకారమైన మనస్సు గలవారై ప్రభుని ఎరగని వారు, సువార్త ఎరగని వారు, అంధకారమైన మనస్సును గలవారై తమ హృదయములలో కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత. దీస్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ది డార్క్నెస్. కాఠిన్యత, అజ్ఞానము చేత దేవుని నుండి కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై taken away from the life and the light of Jesus Christ. తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి వారి శరీర సంబంధమైన ఇచ్చలను గురించి, వారిలో ఉన్న అధికార సంబంధమైన కోరికలను గురించి, వారిలో ఉన్న ధనాపేక్షను గురించి వారి అనుసరించి నడుచుకుంటున్నారు. This is the symbolizes ignorance of the truth. కావాల్సుకొని సత్యమును వారు మర్చిపోవడం, అవలంబించకపోవడం, దాని గురించి జ్ఞానం లేకపోవడం, ఇగ్నోరెన్స్. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. 2 కొరింథియన్స్ 2 కొరింథీ 3వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించు. దేవుని స్వరూపైన క్రీస్తు. నేను చెప్పేది ఏంటిది? 2 కొరింథీ 3వ అధ్యాయం 14-15 వచనాలండి. మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధనను చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడేనని వారికి తేట పరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా
ముసుగు వారి హృదయము మీద నున్నది గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఆ ముసుగు కప్పుకొని ఉన్నారండి. పాత నిబంధన ముసుగును కప్పుకొని ముసుగు క్రిస్టియన్ తీసివేయబడి కొత్త నిబంధన వచ్చిన సంగతి మర్చిపోయి దే ఆర్ అన్ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్. ద ట్రూత్ ఏంటంటే ముసుగు తీయబడ్డది. ఇంకా చాలా సార్లు మన జీవిత విధానంలో ఆ ముసుగులో ఉంటాం. అదే మన సామెత ఉంది కదా, పిల్లి పాలు దాక్కుండా నన్ను ఎవరు చూస్తున్నాడు అనుకుంటుంది. ఎంత చక్కని మాటలు చూడండి. అది ఇట్స్ రియలీ వర్డ్స్ దట్ టాక్ అబౌట్ ది నీవు ఈ భూలోక సంబంధమైన ముసుగు వేసుకొని ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి దేవుని వెలుగు సంబంధమైన వాటిని చూడలేకపోవడం. వారి మనసులు కఠినమైపోయినాయి. పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడి వారికి తెలియపరచబడక తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. పాత నిబంధనను కొట్టివేయటకు రాలేదని చెప్పాడు. అది నెరవేర్చబడి క్రీస్తులో పరిపూర్ణతలోనికి వస్తున్న సంగతి ఈ గుడ్డితనం ముసుగు వేసుకొని ఉన్నారు వారు. వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. These people are so ignorant. People are so ignorant. They are unable to understand the very coming of Jesus and the gospel of Jesus. And the gospel of Jesus is ఈ ముసుగు తీయబడినటువంటి వెలుగుమయమైన జీవితం. What a wonderful word God is speaking to us. నిజమే. Darkness symbolizes ignorance of truth. ఐదవది, darkness symbolizes inability to find right way. సరి అయిన మార్గము కనుగొనుటకు దోహదం చెయ్యదు. Darkness is inability to find the right way of God. చీకటి సరి అయిన దేవుని మార్గము కనుకొనుటకు సహాయం దోహదం చేయదు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 1 యోహాను పత్రిక, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసెను గనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. ఎక్కడికి పోవచ్చున్నాడో తనకి ఏం తెలియదు. Darkness will not allow you to choose a right way and does not know where you are going. గుడ్డితనం కలగజేసింది. ఏం గుడ్డితనం కలగజేసిందండి? వాళ్ళకి గుడ్డితనం కలగజేసిందట. ద్వేషించువాడు అన్న ద్వేషం, తోటివాడిని ద్వేషించువాని వాడు చీకట్లో ఉన్నాడు. వాడు చీకట్లో నడుచున్నాడు కనుక చీకటి అంటే అంతగా మూసేసింది ద్వేషం. చీకటికి ఇంకొక రూపం ద్వేషం. ప్రేమించలేని స్వభావం. చీకటికి ఇంకొక రూపం ద్వేషం అన్నట్టు అక్కడ. కనుక వాడు ఎక్కడికి పోతున్నాడో వాడికి ఏమీ తెలియదు. He doesn't know that his sins are being forgiven. And he still languishes. ఇంకా ఈ పాపంలోనే ఉండి అందులో యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరుగడు. వెలుగు ఉన్నదయ్యా, రండి వెలుగులో నడవండి. Is a call for everyone to come out of the darkness. And Jesus is telling them, కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును అనగా తాను ఆరోహణం గురించి ఇక్కడ చెప్తున్నాడు. కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనుకుంటున్నట్లు, ఈ లోక సంబంధమైన అధికారి మీ కండ్ల గుడితనం చేయకుండా వెలుగు ఉండగానే నడువుడి. చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో వాడు ఎరగడు. ద డార్క్నెస్ డస్ నాట్ టెల్ యూ టు లీడ్ యూ టు రైట్ వే. చీకటి నిన్ను ద్వేషము ద్వారా, ఈర్ష్య ద్వారా, ఈ లోక సంబంధమైనటువంటి అపవాదిని గుడ్డితనం కలిగచేసి, ఇదిగో ఈ వాక్యం అనే వెలుగులో ఉండండి, ఈ వాక్యం ఎత్తబడే దినం రాబోతున్నది, దేవుని యొక్క ఆగమనం సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొంది పాపక్షమాపణతో సువార్త అనే వెలుగులో ప్రవేశించుడి. ఈ ద్వేషము, ఈర్ష్య, కక్ష,
విభేదములను విడిచిపెట్టి విమతములను విడిచిపెట్టి రండి ప్రభు యొక్క కాల్ అండి ఇది. దిస్ ఇస్ ద కాల్ గాడ్ ఈస్ గివింగ్ యూ అండ్ మీ. నేను లోకంలోకి వెలుగై ఉన్నానంటే చీకటి కొంతకాలం చీకటిలో మీరు ఎక్కడికి పోతున్నారో మీకు తెలియదు కనుక జాగ్రత్త. ఇట్ మేక్స్ యూ బ్లైండ్, మేకింగ్ యూ బ్లైండ్. ఆరవది, ద డార్క్నెస్ ఇస్ ఈవిల్ పవర్. చీకటి అనేది దేవుని యొక్క, అది సాతాను యొక్క శక్తి. డార్క్నెస్ ఈస్ ఈవిల్ పవర్. అపొస్తల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనం. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అంధకారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. 26వ అధ్యాయం అపొస్తల కార్యములు 18వ వచనం. అదే అపొస్తల కార్యములు 6:18. నీవు ఇక్కడ నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిగా నిలిపించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. ఎవరికి చెప్తున్నాడు ఇది? ఎవరికి చెప్తున్నాడు? పౌలుకు చెప్తున్నాడు. పౌలు అగ్రిప్పరాజు దగ్గరికి వచ్చిన తర్వాత అగ్రిప్పరాజు ముందు పట్టబడి తీసుకుని రాబడినప్పుడు ఆయన పిలుపు గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మన అంశం ఏంటిది? డార్క్నెస్ ఇస్ ద ఈవిల్ పవర్. ఈ పౌలు ఆయన గుడితనంలో ఉండి ఏ రీతిగా ఆయన పొరలు రాల్చబడి అక్కడ ఆయన తీసుకుని వచ్చినాడు, ఆ సంగతి జ్ఞాపకం చేసి ఎందుకు పిలిచాడో చెప్తున్నాడు. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి, చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వాళ్ళు స్వాస్థ్యంగా పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను వారి యొద్దకు పంపించి ఉన్నాను. చీకటిలో నుండి ద పవర్ ఆఫ్ ద సిన్ ఇస్ భ్రష్టత్వం, గుడ్డితనం. గమాలియేలు పాదంలో నేర్చుకున్న ఈయన యూదులను చంపడానికి, యేసు ప్రభువుని నమ్మిన వాడిని చంపడానికి, అధికారం పొందిన వాడి పత్రంతో వస్తున్న వాడి కళ్ళు మూసాడు దేవుడు. అయోమయ స్థితి, ఏం చేయనర్థం. జ్ఞానం ఎక్కడికి పోయింది? అధికారం ఎక్కడికి పోయింది? ఆ పత్రం ఎక్కడికి పోయింది? అక్కడ ఏమంటున్నాడంటే, నేను నీకు కనబడబో సంగతి గురించి నీకు చెప్తున్నా. ఎవడు నిన్ను ఏం చేయడు, నేను కాపాడుతాను. కాపాడి నేనేం చేస్తాను నీకంటే, చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి, చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసమును పాపక్షమాపణ బోధించడానికి తీసుకుని వెళ్తాను. నిన్ను ఎవడేం చేయడు. సాతాను అధికారం ఎటువంటిదంటే దేవుని నుంచి వేరు చేసి దేవుని లేని స్థితిని తీసుకుని వస్తుంది. పౌలు స్థితి అదే. పౌలు తీస్తాడు, కళ్ళ పప్పరలు రాలాయి, స్కేల్స్ ఆఫ్ హిస్ ఐస్ వర్ రిమూవ్డ్. నువ్వెవడవు అంటాడు. నీవు హింసున్న క్రీస్తుని జ్ఞాపకం చేస్తాడు. సాతాను సంబంధమైన అధికారం దేవుని బిడ్డలారా, అది గుడ్డితనం కలిగి చేసి, అండ్ ఇట్ ఈస్ ఈవిల్ పవర్ దట్ లీడ్స్ యూ ఇంటూ ది డిమోలిషన్, అనగా నాశనానికి అది తీసుకుని వెళ్తుందని విజ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. అదే కాకుండా యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త, పీపుల్ ఆర్ కంట్రోల్ బై ఈవిల్ పవర్. అక్కడ చెప్పిన సాతాను అధికారం చెట్లయితే నేను వినిపిస్తానంటున్నాడు. ద పీపుల్ ఆర్ కంట్రోల్ బై ఈవిల్ పవర్. చూడండి యోహాను సువార్త 13వ అధ్యాయం 26, 27 వచనాలు. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయము అని వానితో చెప్పగా, God in Jesus has seen the power of the evil in the heart of Iscariot. యూదా హృదయంలో భయంకరంగా పనిచేయని సాతాను దుష్టుని యొక్క అధికారాన్ని చూశాడు. ఈజ్ బిసైజ్డ్ బై ద పవర్. నీకు తెలుసా, అరణ్యంలో కొనుపోబడి, బాప్తిస్మ దేశంలో అరణ్యంలో కొనుపోబడి
ఆయన ఆ శోధనలు 3 శోధనలు మనకు తెలిసినవి. వాట్ ఆర్ ద టెంప్టేషన్స్ ఏంటి ఆ 3? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద పవర్ ఆఫ్ ద ఈవిల్. And the same power was beseech the heart of Judas Iscariot. జబదయ్య కుమారులు వారి హృదయంలో దుష్టులు వచ్చి అధికారం కొరకు, స్థానం కొరకు మాట్లాడుకున్నారు. ద పవర్ ఆఫ్ ఈవిల్. చీకటి దేనికి సూచన అంటే దుష్టత్వం అనగా దుష్టుని యొక్క అధికారానికి సూచన. ఇట్ కమ్స్ ఇన్ యువర్ హార్ట్ అండ్ డెలివర్స్ ఇట్స్ పవర్ అండ్ కంట్రోల్స్ యూ ఇన్ సచ్ ఎ వే దట్ యూ బికమ్ స్లేవ్ టు ఇట్. సమయం ఎక్కువైందండి, దయచేసి గమనించండి. విల్ కంప్లీట్ దిస్. ఇట్స్ స్లేవ్ టు ద పవర్. 7వది, డార్క్నెస్ ఈజ్ ఈవిల్ వర్క్స్. దుష్టుని యొక్క క్రియలు. చీకటి దేనికి సూచన అంటే దుష్టుని యొక్క క్రియలకు సూచన ఈ చీకటి. వాట్ ఎ వండర్ఫుల్ వే వి ఆర్ ఏబుల్ టు సీ ది సింబలిజం ఆఫ్ డార్క్నెస్. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం నుంచి చూడండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. ఏంటిదట అది? తేజో సంబంధమైన యుద్ధ పరికరం ధరించుకుందాము. అయితే ఆ మీదేమో రాత్రి చాలా సమీపంగా ఉన్నది కనుక అంధకార క్రియలు అంటే, కానీ కింద చెప్తున్నారు చూడండి, అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తు ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకుని జాగ్రత్త. దీని టైటిల్ ఏమిచ్చాం? డార్క్నెస్ ఈజ్ నథింగ్ బట్ ఈవిల్ వర్క్స్. కనుక యుద్ధోపకరం ధరించుకుందాము. ఆ యుద్ధోపకరములే దేవుని వెలుగుమైన జీవిత విధానం. లాస్ట్ మాట ఏమన్నాను? శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట, శరీర విషయమై ఆలోచన చేసుకునే జాగ్రత్త. ఇవన్నీ విడిచిపెట్టండి. లీవ్ ఆల్ దీస్ థింగ్స్. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి ఆశలు నెరవేర్చుకోరుచున్నారు. తండ్రి ఆశలు ఏంటిదంటే దుష్క్రియలే, దుష్ట కార్యములే. ఎవరిని మింగుదమా, ఎవరి దిందుమా, ఎవరిని నాశనం చేద్దామని తిరుగుతున్నవాడు. భయంకరమైన దాహం వానికి. వాడు తిరుగుతూ దేవుని యొక్క వెలుగును ప్రవేశించక చీకటిలో ఉండి అందరినీ చీకటి. ఇక్కడ ఏందో తెలుసా? he has a love affair with light. Darkness has a love affair with light. ఏమనుకుంటాడంటే నేను పోతే అంత చీకటి అనుకుంటాడు. మనకి ఏం తెలియదంటే వాడు ఎప్పుడు లైట్ దగ్గరికి పోయినా బయటనే ఉంటాడని లోపలికి రాడు. ఎందుకు? వాడిలో చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది కనుక వాడు ముఖం దాచుకుంటాడు. తన ప్రియురాల దగ్గరికి పోలేడు. He cannot walk. He is always outside. అందుకే వెలుపడి చీకట్లో పంపడం. He is beyond the light, beyond the area of light, beyond the boundary of light. దేవుని బిడ్డలారా, చివరిగా చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. ఒకటి 21 అధ్యాయమా? నో, రెవల్యూషన్ చాప్టర్ 1. అందులో 20 ఉన్నాయా? సారీ, 20. Revelations 13:5.
13. డంబము మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుపనందకారము దానికి ఏర్పాటాయను. అధికారం. దిస్ ఈస్ ద బీస్ట్, దిస్ ఈస్ ద బీస్ట్. దాని నోటి దానికి ఏంటంటే డంబం, గర్వం, అంటే అన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు. ఇట్ విల్ జస్ట్ ఇంకా నడవండి 13వ అధ్యాయం 5వ వచనం నుంచి. డంబము మాటలు దేవదూషణ పలుకుటకు నోరు గీయబడెను, మరియు 42 నెలలు తన కార్యం జరుపు తండ్రికి అధికారం దానికి ఏర్పాటైను. కనుక దేవునిని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారము పరలోక వాసులను దూషించుటకును అది నోరు తెరుచును. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపదానికి అధికారం ఇవ్వబడెను. ప్రతి వంశము మీదను ప్రతి జనము మీదను ఆయా భాషలు మాట్లాడు మీరును ప్రతి జనము మీద అధికారం దానికి ఇవ్వబడెను. భూమి నివాసులందరూ అనగా జగత్పాది మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమును మందు ఎవరి పేరు రాయబడలేదో ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగములకు నమస్కారము చేయుదురు. ద బీస్ట్ హియర్, దుష్టుడు. The darkness points to the evil power and the evil works. Therefore, what is evil? What is darkness? Darkness is evil, and darkness is, and its effects are separation from God. Darkness and its effects are godlessness, దేవుని లేని జీవితం. చీకటి అంటే ఏంటి? రిజెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ గాడ్, spiritual blindness, ethical moral blindness, death and grave, ignorance of the truth, ignorance of and running away from the ways of God. సరైన మార్గం నుంచి పారిపోయేది. అది ఈ దుష్టుని యొక్క శక్తికి సూచన, దుష్క్రియలకు సూచన. ప్రభును పారిపోయి దేవుణ్ణి దూషించడానికి చీకటిగా మారిన విధానంగా చీకటి కనపరచబడుతున్నది. దేవుని బిడ్డలారా, నాట్ ఓన్లీ సపరేషన్ బట్ గాడ్స్ లెస్నెస్. దెర్ ఇస్ నో గాడ్ ఇన్ దర్ లైఫ్ అండ్ బ్లైండ్నెస్. అండ్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ ఈ ఎంత భయంకరమైనదంటే చీకటి, ఇట్ క్రియేట్స్ ఇంటలెక్చువల్ బ్లైండ్నెస్, ఇంటలెక్చువల్ డార్క్నెస్. మనం అంతమంది మనం అనుకుంటాం, కానీ అది జ్ఞానపూరితమైన చీకట్లోకి తీసుకుని వెళ్ళి, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం ఫాలోయింగ్ చూద్దాం. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం వాడై ఉండి నేను గుడ్డి వారికి త్రోవ చూపు వాడను, చీకటిలో నుండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యం వహించుకొనిచున్నావు కావా. అంటే ఇక్కడ ఏంటిది? ఒకటి కాదు, అక్కడ ఏంటిది? నాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు కనుక నేను అందరికి చెప్పేవాడిని కదా అని నిన్ను ఎన్నుకుంటున్నావు. సరే, ఒప్పుకుందాం. నెక్స్ట్, ఎదుటి వానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకున్నావా? దొంగిలే వద్దని ప్రకటించు నీవు, దొంగిలేదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు, వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకొను నీవు, గుడ్లను దోచుకొందువా? ఇది మన అయ్యగారులకు, మనకు, మన జీవితాలకు, మన లీడర్లకు వస్తుందేమో చూడు, జాగ్రత్త. నువ్వు గుళ్ళను దోచుకొందువా? ధర్మశాస్త్రం మందు అతిశయించు నీవు, ధర్మశాస్త్రము మాట వలన దేవుని అవమానపరచదవా? రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. నీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వాడవైతువా? సున్నతి ప్రయోజకరం అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే ఇది భయంకరమైన తిట్లు. ఆధ్యాత్మికంగా అన్ని నాకు తెలుసు, నేనే చెప్పటం నేను చెప్పుకుంటే నీ బతికేందని అడుగుతున్నాడు. We have to come to understand these things. తెలియకపోతే తెలుసుకుందాం, తెలిసి తప్పు చేయకుండా ఉందాం. చీకటిలో నుంచి వెలుగులోనికి మనం పిలిచిన వాని యొక్క గుణాతిశయం చూడండి. చీకటిలో నుండి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయం ప్రచురపరచు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధులు, ఆయన జనాంగం. This is the promise of God, dear ones.
look at the symbolism of darkness. Let God help us to understand. Darkness and the sin separates us from God. Darkness and sin is godlessness. There is no God in our lives. It affects our evil. దుష్క్రియల ద్వారా దేవునికి చూడకుండా ఈ లోక సంబంధమైన అధికారి మన గుడ్డితనం కలుగు చేస్తున్నాడు కనుక వెలుగుమయమైన జీవవాక్యంలోనికి వచ్చినప్పుడు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుడు తన కృప మనకు దయచేయను గాక. ఆమేన్.